కన్నీళ్ళ కామారెడ్డి కట్టుబట్టలతో మిగిలిన బాధితులు టౌన్లో ఎటు చూసినా కన్నీళ్లు తెప్పించే దృశ్యాలే. భారీ వరద తీవ్రత నుంచి కామారెడ్డి జిల్లా ఇంకా కోలుకోవట్లేదు. టౌన్లోని జిఆర్ హౌసింగ్ కాలనీలతో పాటు ఎటు చూసినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇండ్లలోకి వరద చేరి పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు తడిచిపోయాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లోకి బురద చేరి పనిచేయడం లేదు. ఫర్నిచర్, ఫుడ్ ఐటమ్స్ బురదమయమయ్యాయి. వినాయకుడి ప్రతిష్టాపన కోసం వేసిన మండపాలు, పూజ సామాగ్రి వరదలో కొట్టుకుపోయాయి. వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించకుండా అలాగే ఓ మూలన ఉండిపోయాయి. ఇండ్లలో నుంచి నీళ్లు బయటకు పోగా బురద, చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నది. 2 రోజుల పాటు బంధువుల ఇండ్లు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు ఇప్పుడిప్పుడే ఇండ్ల వద్దకు చేరుకుంటున్నారు. వరదల్లో పాడైపోయిన వస్తువులను చూసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు అన్ని వస్తువులపై బురద పేరుకుపోవడంతో బయట వేసి శుభ్రం చేసుకుంటున్నారు. ఫైర్ సేఫ్టీతో పాటు మున్సిపల్ సిబ్బంది ఇండ్లలో బురదను బయటకు పంపించేందుకు సాయం చేస్తున్నారు. ఇక ఫైర్ ఇంజన్, ట్యాంకర్ల ద్వారా వాగులో నుంచి పైపులు ఏర్పాటు చేసి నీళ్లు కొడుతున్నారు. హౌసింగ్ కాలనీ నుంచి సారంపల్లి చౌరస్తా వరకు పలు చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. బ్రిడ్జి కూడా సగం తెగిపోయింది. డివైడర్ కంప్లీట్గా కొట్టుకుపోయింది. దేవునిపల్లి శివార్లోని దేవి విహార్ వద్ద రోడ్డు, డివైడర్లు దెబ్బతిన్నాయి. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ చందర్ అధికారులు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి సమీపంలో వరద ప్రవాహంతో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో 3 రోజులుగా సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్ వైపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ట్రాక్ను తిరిగి పునరుద్ధరించే పనులు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం వరకు పనులు చివరి దశకు చేరాయి. శనివారం రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక జిల్లా కేంద్రానికి సమీపంలోని సారంపల్లి చిన్న మల్లారెడ్డి వాసులు కొన్ని వినాయక విగ్రహాలను పండుగ రోజు తీసుకువెళ్దామని ఆర్డర్ ఇచ్చారు. వరద వచ్చి రోడ్లు దెబ్బతినడంతో పండుగ రోజు చిన్న విగ్రహాలను పెట్టి పూజలు చేసి శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చి ఆర్డర్ ఇచ్చిన పెద్ద విగ్రహాలను తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. నేషనల్ హైవే 44పై శుక్రవారం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డి సమీపంలోని టేక్రిహాల్ చౌరస్తా వద్ద హైవేకు ఓవైపు రోడ్డు దెబ్బతిన్నది. పోలీసులు వాహనాలను ఒకవైపు నుంచి మాత్రమే పంపారు. దీంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్, కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు వాహనాలు ట్రాఫిక్లు ఇరుక్కుపోయాయి. టేక్రిహాల్ చౌరస్తా వద్ద 2 వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సింగిల్ వే కావడంతో వాహనాలు మెల్లిమెల్లిగా గంటల పాటు కదిలాయి. ఇదే టైంలో అంబులెన్స్లకు కష్టాలు తప్పలేదు. కామారెడ్డి నుంచి హైదరాబాద్, నిజామాబాద్ వైపు బస్సు సర్వీసులను శుక్రవారం నుంచి పునరుద్ధరించారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి మార్గంలో రాకపోకలు కంప్లీట్గా నిలిచిపోయాయి. ఈ రూట్లో బస్సులు నడవట్లేదు. బ్రిడ్జి తెగిపోయి బీబీపేటకు కూడా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పాల్వంచ వాగు ఉధృతితో కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు కూడా బస్సులు నడవట్లేదు. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిని నిలిచిపోయిన వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.